ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 267 వచనం. మరియు ఉత్పత్తి స్థితి లయంబులెందగుచు ప్రకాశింపబడును, అది ఆశ్రమంబనబడు. అది పరమాత్మ బ్రహ్మశబ్ద వాచ్యంబును, అది ప్రత్యక్షానుభవంబున విదితంబు చేయు కొరకును ఆత్మ ఆధ్యాత్మికాది విభాగమునను చెప్పంబడియే. అది ఎట్లనైనా ఆత్మ ఆధ్యాత్మిక ఆదిదైవి ఆదికాదంబులను త్రివిధంబులయ్యే. అందున్ ఆధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తి అయి ఎరుంగబడు. చక్షురాది కరణాభిమాని అయి ద్రష్ట అయిన జీవుండే ఆదిదైవకుండనందగు. చక్షురాజ్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండును అగుచు ఎవ్వని యందు ఈ ఉభయ విభాగంబునం కలుగును, అతండే ఆది భౌతికుండును విరాట్ విగ్రహుండును అగును. కావున ద్రష్టయు దృక్కును దృశ్యంబు అనందగు ఈ మూడింటి యందు ఒకటి లేకున్నా ఒకటి కనరాది త్రిత్రయంబు. ఎవ్వండెరుంగు అతండు సర్వలోకాశ్రయుండై ఉండు. అతండే పరమాత్మయును ఆ మహాత్ముండు లీలార్థంపైన జగత్ సజ్జనంబును చేయు తలంపున బ్రహ్మాండంబు నివేదించి తనకు సుఖస్థానమును అపేక్షించి మొదల శుద్ధంబులకు జలంబుల సృజించే. స్వతహా పరిశుద్ధుండు కావున స్వసృష్టంబై ఏ కారణవాకారంబైన జలరాశి యందు శయనంబు చేయటం చేసి ఆపో నారాయణ ఇది ప్రోక్త ఆపో వై నరసోనవ తా యదశయాయనం పూర్వం తేన నారాయణ స్మృత అను ప్రమాణం చొప్పున నారాయణ శబ్దవాచ్యుండును కావున అతని ప్రభావము వర్ణింప దుర్లభంబు. ఉపాదానభూతంబైన ద్రవ్యంబును త్రివిధంబైన కర్మంబును కళాకాష్టాద్యుపాధి భిన్నంబైన కాలంబును జ్ఞానాధికంబగు జీవస్వభావంబును భోక్తయగు జీవుండును ఎవని అనుగ్రహంబనం చేసి వర్తించుచుండు, ఎవని ఉపేక్షింపజేసి వర్తింపకుండు అట్టి ప్రభావంబు గల సర్వేశ్వరుండు దానేకమయ్యు అనేకంబు కాదలచి యోగ తల్పంబునం ప్రబుద్ధుండయుండు. అట మీద సుసంకల్పంబునం చేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు అది దైవతంబును ఆధ్యాత్మికంబును అది భూతంబును అను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజయించే. భావము. ఇకపోతే ఈ సృష్టి స్థితిలయాలు సర్వం దేనియందు ప్రకాశిస్తూ ఉంటాయో దానిని ఆశ్రయం అంటారు. అదే పరమాత్మ పరబ్రహ్మ అను పేర్లతో కూడా పిలువబడుతుంది. ఇది సమస్తమునందు ఉంటూ సమస్తమునకు పరమై ఉండేది. దానిని ప్రత్యక్షానుభవంగా తెలుపుటకు అది ఏకమైనను ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మున్న విభాగములుగా చెప్తుంటారు. అవి ఏవనగా ఆత్మ ఆధ్యాత్మికము, అధిదైవకము, ఆది భౌతికము అని 3 విధాలు. నేత్రం మున్నగు గోళకాల యందు తెలియబడుతూ ఉండేటివి. ఆధ్యాత్మికం నేత్రాది ఇంద్రియాభిమానం కలిగి ద్రష్ట అవుతున్న జీవుడే ఆదిదైవకుడు. నేత్రాదులైన అధిష్టానాలలో అభిమానం కల దేవతయై సూర్యాది తేజస్సులే శరీరం కలవాడైన ఎవనిలో ఆధ్యాత్మిక ఆదిదైవకాలనే ఈ 2 విభాగాలు సంభవిస్తాయో అతడే ఆది భౌతికుడు విరాట్ స్వరూపుడు కూడా అవుతున్నారు. అందుచేత చూసేవాడు చూసే సాధనము చూడదగినది అనబడే ఈ మూడింటిలోనూ ఏ ఒక్కటి లేకున్నా మరొకటి కనిపించదు. త్రిపుటి అనబడే ఈ మూడింటిని ఎవరు తెలుసుకుంటారో అతడే సర్వలోకాలకు ఆశ్రయుడే ఉంటాడు. పరమాత్మ కూడా అతడే. వినోదం కొరకు జగత్తును సృష్టించాలనే తలంపు ఆ మహాత్ముని కలిగింది. ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించారు. తనకు సుఖస్థానాన్ని కోరి మొదట పవిత్రమైన నీళ్లను సృష్టించాడు. ఆయన సహజంగా పరిశుద్ధుడు.
అందువల్ల తాను సృష్టించిన అపార వాతావరణంలో ఉన్నటువంటి జలరాశిలో శయనించాడు. అందుచేతనే ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసోనవః యదస్యాయన్మం పూర్వం తేన నారాయణ స్మృత. నరుడనే నామాంతరం గల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీళ్లకు నారములు అని పేరు. అట్టి నారములు స్థానముగా కలిగి ఉండడితే ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది. ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్దవాచులు అవుతున్నారు. అటువంటి ఆయన ప్రభావం వర్ణించటం సాధ్యం. ఉపాదాన కారణమైన ద్రవ్యం, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనే 3 విధాలైన కర్మము, కళ, కాష్ట మునగు ఉపాధులచే భిన్నమైన కాలము, జ్ఞానము మొదలైన జీవుని స్వభావం అనుభవించే జీవుడు ఇవన్నీ ఆయన అనుగ్రహం వల్ల కలిగి ఉన్నాయి. ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికి లేదు. అలాంటి మహిమ కలవాడు ఆ సర్వేశ్వరుడు. తాను మొదట ఒకడు అయినా ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగాశయనంలో మేలుకొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైనటువంటి తన శరీరాన్ని అధిదైవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేరుతో 3 విధాలుగా సృష్టించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.